కేటీఆర్ సవాల్కు సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చర్చను ప్రెస్ క్లబ్ నుంచి అసెంబ్లీకి మార్చాలన్నారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ ఎప్పుడో చెప్పారని, అసెంబ్లీకి రాకుండా బయట చర్చలు చేయడమేంటని పొన్నం ప్రశ్నించారు. అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చిద్దాం రావాలంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. శాసనసభ వేదికలో చర్చ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్లోకి పోయి చర్చకు వస్తావా లేదా అని సవాల్ చేస్తే ఎట్లా? అరే రా, ఎమ్మెల్యే కదా, ఊరికి వేరేటోళ్ళు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సవాల్ చేస్తే వేరు. ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రివి, శాసనసభ్యుడివి, ఏడో చర్చ చేయాలో తెలియకుండా నువ్వు మనం చార్మినార్ చౌరస్తా మీద చేద్దామా, లేదా గోల్కొండ చౌరస్తా మీద చేద్దామా, లేకపోతే నాగార్జున సర్కిల్లో చర్చ చేస్తామంటే మన వీధిలో కొట్లాడుకునేటువంటి వీధి వాళ్ళమా? ఎన్నిక ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబట్టేటువంటి వాళ్ళం కాబట్టి మేము చర్చలకు వెనుకపోయేటోళ్ళం కాదు. అధికారికంగా ఆన్ రికార్డు భవిష్యత్ తరాలకు కూడా తెలిసి ఉంటుంది. ప్రెస్ క్లబ్లో చేస్తే భవిష్యత్ తరాలకు తెలియదు. నువ్వే మాట్లాడినావు, నేను మాట్లాడినావు. శాసనసభ అయితే భవిష్యత్ తరాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం మోసం చేసింది, రాయలసీమకు ఏం తిని ఏం చెప్పిండ్రు, బేసిక్ ఉందా బేసిక్గా లేవా ఏమనేది అన్నీ తెలిసిపోతాయి.